వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తప్పని పరిస్థితుల్లో ఎంచుకున్న సెక్స్ వృత్తిని భవిష్యత్ తరాలకు పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు. వారి హక్కులు, భద్రత కోసం పోలీస్ శాఖ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా. ఇందల్వాయి ఏకలవ్య మోడల్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్. ప్రిన్సిపల్తో సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు. విద్యార్థి ఆత్మహత్య ఘటన తనను ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన కలెక్టర్. నిజామాబాద్ నగరంలో నూతన హంగులతో మరో వస్త్ర షోరూం ప్రారంభం. దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రఖ్యాతిగాంచిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను ప్రారంభించిన ప్రముఖ నటి నిధి అగర్వాల్. అన్ని వయసుల వారి అభిరుచులకు అనుగుణంగా అనేక వెరైటీలను అందించడం తమ ప్రత్యేకత అని ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం వెల్లడి. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మత్తు పదార్థాల అలవాటు. గంజాయికి బానిసైన యువకుడు. డబ్బుల కోసం వేధించడంతో భరించలేక కన్న కొడుకునే గొడ్డలితో హతమార్చిన తండ్రి. ఇందల్వాయి మండలంలో విషాద ఘటన. తప్పుడు కేసులతో 4 ఏళ్లు వేధింపులకు గురి చేశారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన. సత్యం తన వైపు ఉండడంతో డిశ్చార్జ్ చేసిందని మొక్కులు చెల్లించుకునేందుకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన కవిత వెల్లడి. విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అభిమానులు. తప్పని పరిస్థితుల్లో ఎంచుకున్న సెక్స్ వృత్తిని ఈ తరంతో వదిలి భవిష్యత్ తరాలకు పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పిలుపునిచ్చారు. మహిళా సెక్స్ వర్కర్ల హక్కులు, వారి జాగ్రత్త కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సిపి భరోసా ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, జిల్లా సంక్షేమాధికారి డి పద్మాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సిపి మాట్లాడుతూ తప్పని పరిస్థితుల్లో ఈ వృత్తిని ఎంచుకొని తమ కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుందని తెలిపారు. కానీ ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం పూర్తిగా కొనసాగించరాదని సూచించారు. ఈ వృత్తి మీ తరం వరకే ఆగిపోవాలని తెలిపారు. తమ పిల్లలు కూడా ఈ వృత్తిని ఎంచుకొని వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులుగా మీపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అలాగే సెక్స్ వర్కర్లకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయన్నారు. హక్కుల కోసం పోలీస్ శాఖ షీ టీం అందుబాటులో ఉందని సిపి తెలిపారు. తమ వద్దకు వచ్చేవారు డ్రగ్స్, గంజాయి, ఇతరత్ర మత్తు పదార్థాలు వాడి రావడం జరుగుతుందని, అటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కొంతమంది తమ వద్దకు వచ్చేవారి పట్ల దౌర్జన్యాలకి పాల్పడుతూ ఉండడం జరుగుతుందని, అలాంటి దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సిద్ధయ్య, జిల్లా వయోజన విద్యా సహాయ సంచాలకులు ఏ పురుషోత్తం, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఏ వికాస్, డిపిఎం సుధాకర్, సిపిఓ మోయిజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ ఇతరత్ర చేసి మీ మీద చాలా అఘాయిత్యంగా ప్రవర్తించే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి ఇష్యూస్ ఏమన్నా అయినా కూడా ధైర్యంగా పోలీసులు మాకు చెప్పండి. అటువంటి వాటి మీద కంపల్సరీ మేము యాక్షన్ తీసుకుంటాం. మీ వృత్తి మీద దాని మీద మేము మాట్లాడలేదు, దాని గురించి కాదు. కానీ మీ మీద ఎటువంటి మిస్బిహేవ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. దాన్ని మాత్రం ప్లీజ్, ఎందుకంటే చాలామంది మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కొన్ని చెడు ప్రవర్తన వాళ్ళ రెగ్యులర్గా ఉండి మీ మీద కూడా అటువంటి చేసే అఘాయిత్యాలు చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరేంటి అంటే పోలీసులు చెప్తే మళ్ళీ మా మీద కూడా కేసు అవుతుంది, ఎందుకు చెప్పడం అనే విషయంలో మీరు చెప్పకుండా సీక్రెట్గా ఉంచుతారు. దాని బదులు నేను సిటీఎం నెంబర్ అందరికీ స్నేహ సొసైటీ ద్వారా పంపిస్తాను. మీరు సిటీఎంకి ఇన్ఫార్మ్ చేయండి. లోకల్ పోలీస్ చెప్పాలంటే మీకు ఆలోచన అంటే సిటీఎంకి ఇన్ఫార్మ్ చేయండి. ఎవరైతే మీరు మిస్బిహేవ్ చేశారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
అట్లానే ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే గాంజా, ఈ డ్రగ్స్ మన సొసైటీని బాగా పీడిస్తున్నాయి. మీకు కూడా తెలుస్తూ ఉంటుంది, వచ్చే ఒక్కొక్కసారి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళే వస్తూ ఉంటారు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మంచిది నా ఒక రిక్వెస్ట్. ఎందుకంటే దానివల్ల సొసైటీ అనేది, డ్రగ్స్ అనేది ఒక మనిషిని కాదు మొత్తం వ్యవస్థను చెడగొడుతుంది. దాని గురించి మనం ఫైట్ చేస్తున్నాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్ధోన్మాద దాడులను ఖండిస్తూ వెంటనే యుద్ధాన్ని ఆపాలని సిపిఐ మాస్లైన్ డిమాండ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నాగారంలోని ధర్నా చౌక్ వద్ద ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్ధోన్మాద దాడులను ఖండిస్తూ సిపిఐ మాస్లైన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తున్నామన్నారు. అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాద చర్యలను ప్రజలందరూ ఖండించాలన్నారు. మూడవ ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం కోసం అమెరికా చేస్తున్న కుట్రలను ఖండించాలన్నారు. వెంటనే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపివేయాలన్నారు. గల్ఫ్ దేశాల ఆయిల్ నిక్షేపాలపై అధికారం కోసం, తమ ఆయుధ కంపెనీల వ్యాపారం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలపై అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ఘర్షణలు సృష్టించి యుద్ధాలు తీసుకొస్తుందన్నారు. అమెరికా చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, డివిజన్ కార్యదర్శులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిపి అమెరికా దాడి చేసింది. ఈ దాడిని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ మాస్లైన్ ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్లో అమెరికా ట్రంప్ దిష్టి బొమ్మను కాల్చి నిరసన తెలియజేయడం జరిగింది. దీన్ని ప్రజలంతా కూడా ఖండించాల్సిందిగా, గతంలో కూడా గత సంవత్సరం వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ప్రశ్నిస్తున్నటువంటి స్థితి ఉంది. ఏ దేశమైతే తన మాట వినట్లేదో ఆ దేశం పైన పెట్రోల్, డీజిల్ బావుల్ని కాజేయడానికి మాత్రమే చేసేటటువంటి యుద్ధం తప్ప మరొకటి కాదు. దీన్ని సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నిజామాబాద్ జిల్లా కమిటీగా ఖండిస్తున్నాం. సౌత్ ఇండియాలోనే తన పేరు ప్రఖ్యాతల్ని విస్తరించిన ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ నిజామాబాద్ నగరంలో సరికొత్త హంగులతో మరో షోరూంను ప్రారంభించింది. ఈ అధునాతన షోరూంను ప్రఖ్యాత నటి నిధి అగర్వాల్ అతిథిగా పాల్గొని ప్రారంభించారు. నిజామాబాద్లో సరికొత్త షోరూం ప్రారంభించడం ద్వారా ఆర్ఎస్ బ్రదర్స్ మరో మైలురాయిని చేరుకుంది. సౌత్ ఇండియాలోనే ఆర్ఎస్ బ్రదర్స్ బ్రాండ్ తన పేరు ప్రఖ్యాతల్ని విస్తరించి కుటుంబ షాపింగ్ అవసరాలను తీర్చే విశ్వసనీయ సంస్థగా ఏకైక గమ్యంగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో నిజామాబాద్ నగరంలోని రాష్ట్రపతి రోడ్డులో మరో విజయకేతనం ఎగురవేసింది. గురువారం నాడు ప్రఖ్యాత సినీ నటి నిధి అగర్వాల్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి కొత్త కాంతులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్లోని ఆర్ఎస్ కుటుంబంలో మమేకం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఉన్న కలెక్షన్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. వివాహాది శుభకార్యాలు మొదలుకొని పర్వదినాల వరకు ప్రతి వేడుకకు అచ్చంగా సరిపోయే వెరైటీలు ఆర్ఎస్ బ్రదర్స్ వారి నిజామాబాద్ షోరూంలో మీకోసం సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వర్గాలకు చెందిన కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అనేక రకాల వెరైటీలను అందించడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఫస్ట్ టైం నిజామాబాద్ వచ్చాను, చాలా హ్యాపీగా ఉన్నాను టు బీ హియర్ లాంచింగ్ ఆర్ఎస్ బ్రదర్స్. ఇక్కడ ఒక సెకండ్ ఫ్లోర్లో జనరల్ స్టోర్ ఉంది, సో మనం ఈరోజే లాంచ్ చేశాను. ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్ ఫర్ ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ విషింగ్ ఆర్ఎస్ బ్రదర్స్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మన అందరిది ఫేవరెట్ ఆర్ఎస్ బ్రదర్స్లో ఆల్వేస్ కలెక్షన్స్ చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ప్రైసెస్ కూడా చాలా బాగుంటుంది. సో యూ కెన్ కమ్ and shop here, and 31 years celebrating RS Brothers. Also this is the 18th store in Nizamabad. So congratulations and inka open. Thank you. ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్ చైర్పర్సన్ ఓల్డ్ టైమ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సరికొత్త షోరూంతో పాటు పర్వదినాలకు, వివాహ వేడుకలకు కొత్త వెరైటీలను కస్టమర్ల హృదయాలకు చేరువగా తీసుకురావడం మాకు గర్వకారణంగా ఉందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ సీన రాజమౌళి ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్లను సేకరించి మా నిజామాబాద్ కస్టమర్లకు అందిస్తున్నామన్నారు. హోల్ టైమ్ డైరెక్టర్ తిరువేదుల ప్రసాదరావు నిజామాబాద్లో లభించిన అపూర్వ ఆదరణ మా ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని, మా నాణ్యత ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.
ఇది 18వ బ్రాంచ్. వీరంతా ఇలాగే నిజామాబాద్ ప్రజలంతా నచ్చే కలెక్షన్స్ చేస్తూ దినదినం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందల్వాయి ఏకలవ్య మోడల్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్తో సహా 4గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడం ఎంతో బాధ కలిగించిందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో రామ్ చరణ్ అనే 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుండి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపల్స్ శ్రీనివాస్ స్వామి, డాక్టర్ సైదా జైనబ్, ఫణికుమార్, డాక్టర్ జ్యోతి ప్రాథమికంగా విచారణ జరిపి నివేదిక సమర్పించారు. వీరి నివేదిక ఆధారంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ కుమార్, హౌస్ మాస్టర్ కుల్దీప్ యాదవ్, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్ఛార్జ్ ఆకాష్ యాదవ్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సాయంత్రం ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థులతో భేటీ అయి రామ్ చరణ్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామ్ చరణ్ బలవన్మరణానికి పాల్పడడం ఎంతో బాధ కలిగించిందని కలెక్టర్ ఆవేదన వెలిబుచ్చారు. జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఆత్మహత్య ఆలోచనలు దరిచేరకుండా ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతమవుతుందని అన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చవద్దని అన్నారు. మీ పేరెంట్స్కి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ పేరెంట్స్ మర్చిపోగలుగుతారా? రామ్ చరణ్ని మీరైతే మర్చిపోతారు. కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఏకలవ్య వాళ్ళు ఇంకా నెక్స్ట్ రౌండ్లో సీట్ ఫిల్ చేసేస్తారు. రామ్ చరణ్ కూర్చొనే బెంచ్లో రామ్ చరణ్ పడుకునే పడకల్లో ఎవరొకరు వచ్చి అట్లా పడుకుంటారు. కానీ తండ్రికి ఇంకా ఎవరైనా కొడుకు దొరుకుతుందా మరి? సో దయచేసి ఏది మీ లైఫ్లో మీరు ఏది చేసినా మీకోసం కాదు, మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి. ఫోన్ కావాలా మీకు, సినిమా చూడాలా, క్లాసెస్ బంక్ చేయాలా, నేను ఫలానా నా ఫ్రెండ్ ఉన్నాను తనతో నేను బాల్ దూకి వెళ్ళిపోవాలా? జస్ట్ మీ తల్లి కోసం ఆలోచించండి. మీ తల్లి మీ మీద నమ్మకం పెట్టి పాపం ఆమె వంటగదికి పరిమితి అయి ఎంత రిస్క్ తీసుకొని ఒక ఆర్టిడని బయట పంపింది. తెలియదు, ఇప్పుడు బాగా చలి ఉంది. ఎప్పుడు మీరు ఉంటారండి వాళ్ళ మనసులో. చనిపోయినా మీ whatever जो भी है आपकी प्रायोरिटीज, మీకు కావాల్సిన కాలేజ్ రాకపోయినా, మీకు కావాల్సిన మార్క్స్ రాకపోయినా, మీకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ మీకు 12th లో దొరకకపోయినా ఠీకే యార్. సక్సెస్ మీరు అనుభవించాలి అంటే ఫస్ట్ మీరు బతకాలి. చాలా చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ. ఒకసారి ఆలోచించండి, ఇలా చేస్తే మా పేరెంట్స్కి మంచి జరుగుతుందా లేదా వాళ్ళు బాధపడతారు? ఒక్కసారి ఆలోచించండి. బాకీ నేను మీ వివేకం మీద వదిలేస్తా, మీ తల్లి మీద వదిలేస్తా. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అందుల సౌకర్యార్థం బ్రెయిలీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అందుల సౌకర్యార్థం బ్రెయిలీ విభాగాన్ని గురువారం నాడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన అందుల విభాగంలో అందులకు సంబంధించిన పుస్తకాలతో పాటు కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. అందులు సద్వినియోగం చేసుకుని విజ్ఞానవంతులు కావాలని ఆకాంక్షించారు. అందులకు సంబంధించిన ఇంకా పుస్తకాలు అవసరం ఉంటే జిల్లా గ్రంథాలయ అధికారులకు సమాచారం ఇస్తే పుస్తకాలు తెప్పించి అందులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, డిప్యూటీ లైబ్రేరియన్ ఏ రాజారెడ్డి, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ఉపాధ్యాయులు రాజలక్ష్మి, స్నేహ సొసైటీ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని జిల్లాల లైబ్రరీలలో డైలీ స్టూడెంట్స్ కొరకు కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో నిజామాబాద్ జిల్లాల గ్రంథాలయంలో కూడా ఆ ప్రోగ్రాం స్నేహ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యం వాళ్ళు సహకరిస్తూ వాళ్ళ స్కూల్లో కూడా అప్ టు 10th వరకు 100 మంది పిల్లలు ఉన్నారని చెప్తా ఉన్నారు.
ఇక ముందు కూడా వాళ్ళకు ఏదైనా అవసరం ఉంటే బుక్స్ కానీ కంప్యూటర్లకు సంబంధించిన ఏదున్నా మేము వాళ్ళకు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం డైలీ స్టూడెంట్స్కి అందరికీ ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. కాబట్టి మేము కూడా ఒక కంప్యూటర్సే కాకుండా రూమ్ కూడా కేటాయిస్తున్నాం. దయచేసి ప్రతి స్టూడెంట్ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ప్రిన్సిపాల్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయే బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీరు సహకరించి తీసుకుపోవాల్సిన బాధ్యత మీదని మీ ద్వారా తెలియదు. దశాబ్ద కాలంగా పనిచేస్తున్న సీడ్ కార్మికులకు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ వాపోయారు. వారికి యాజమాన్యాలు పని కల్పించాలని డిమాండ్ చేశారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలం పైగా సారంగపూర్ సీడ్ గోదాంలో పనిచేసిన కార్మికులకు గత సంవత్సరం పైగా పని కల్పించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధాన సీడ్ గోదాం సారంగపూర్ ఉన్నప్పటికీ దానికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఆర్మూర్ సీడ్ గోదాంకు వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని తరలించడంతో కార్మికులకు పని లేకుండా పోయిందన్నారు. గత 2-3 దశాబ్దాలుగా ఇంత తక్కువ పని ఎప్పుడు జరగలేదని, అదేవిధంగా కార్మికులకు రావాల్సిన పీఎఫ్ డబ్బులు కూడా చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సారంగపూర్ గోడౌన్లో విత్తన నిల్వలకు తగిన నిధులను కేటాయించాలని, ఉపాధి కల్పించడంతో పాటు బకాయి పీఎఫ్ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. సారంగపూర్లో విత్తనాలు శుద్ధి చేసే కార్మికులు దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం దానిని నిధులు కేటాయించకుండా ఇవాళ ఉపాధిని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉపాధి కల్పించాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న కొద్దిపాటి పనులకు కూడా ఏదైతే ఆర్మూర్కి తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికారులు, అది సరైనది కాదు. ఎప్పుడూ లేనంత విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఉపాధిని పూర్తిగా దెబ్బతీసే విధంగా కంపెనీలో చేయనీయకుండా కార్మికులను నెట్టే విధంగా అధికారులు కావచ్చు, అక్కడ ప్రభుత్వం కావచ్చు నెగ్లెన్స్ చేస్తూ ఉన్నారు. కనీసం పని కల్పించే విధానాలు కూడా లేకుండా పోయింది. ఉపాధిని పూర్తిగా దెబ్బతీసే విధానాలు అవలంబిస్తూ ఉంది ప్రభుత్వం. ఇది సరైనది కాదు. నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 2 ప్రాణాలను కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్త కారణంగా నియంత్రణ తప్పిన కారు కెనాల్పై నుంచి దూసుకెళ్లి 3 పల్టీలు కొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతానికి చెందిన చింతల శ్రీనివాస్ అనే ఇటుకల బట్టి వ్యాపారి వద్ద పనిచేసే కార్మికులు తమ కుటుంబ విషయాలు మాట్లాడుకోవడానికి మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లారు. పని ముగించుకొని తిరిగి వస్తుండగా డిష్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డు వద్ద మారుతి ఈకో వాహనం అదుపు తప్పింది. డ్రైవర్ అతివేగంగా నడపడంతో వాహనం కెనాల్పై నుంచి కిందకు పడి 3 పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 2 స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును, దానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణమని తేలిందని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలి. ముఖ్యంగా బైపాస్ రోడ్డులో వాహనాలు నడిపేటప్పుడు వేగ పరిమితిని మించకూడదని ఆయన హెచ్చరించారు. ఈ పర్యవేక్షణలో డిష్పల్లి ఎస్ఐ ఎన్డీఆర్ఎఫ్, నిజామాబాద్ రూరల్ ఎస్ఐ శ్రీనివాస్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జంక్ ఫుడ్ తినడం, మొబైల్ స్క్రీన్కి ఎక్కువసేపు అంటిపెట్టుకుని ఉండడం, సరైన పోషక విలువ లేని ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర లేకపోవడం వల్ల ఒబెసిటీ వస్తుందని పిల్లల వైద్యులు వివరిస్తున్నారు. దీనివల్ల బీపీ, షుగర్, అస్తమా, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు వస్తాయని హెచ్చరించారు. ప్రపంచ ఒబేసిటీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నాడు నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ప్రముఖ పిల్లల వైద్యులచే ఒబేసిటీ నివారణకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిల్లల వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ సత్యకుమార్, కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్, కోశాధికారి డాక్టర్ దీపక్ రాథోడ్ పాల్గొని విద్యార్థులకు ఒబేసిటీ రాకుండా నివారించుకునే మార్గాలని తెలియజేశారు. డాక్టర్ సత్యకుమార్ మాట్లాడుతూ జంక్ ఫుడ్ తినడం, మొబైల్ స్క్రీన్కి ఎక్కువసేపు అంటిపెట్టుకుని ఉండడం, సరైన పోషక విలువ లేని ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఒబెసిటీ వస్తుందన్నారు. దీనివల్ల బీపీ, షుగర్, అస్తమా, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు వస్తాయని, సమతుల్య ఆహారం తీసుకోవడం, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, నీటిని విరివిగా వాడడం, సరైన సమయంలో నిద్రపోవడం వంటి అలవాట్ల వల్ల ఉబ్బకాయాన్ని నివారించవచ్చని తెలియజేశారు.
డాక్టర్ దీపక్ రాథోడ్ మాట్లాడుతూ కావాల్సిన రీతిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పీచు పదార్థం ఉంటే అది సమతుల్య ఆహారం అవుతుందని, ప్రతి విద్యార్థి దాని పట్ల అవగాహన కల్పించుకొని కూల్ డ్రింక్స్, కేకులు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలని తినడం మానేయాలని తెలియజేశారు. ఇంకా పీడీఏ కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్, ప్రధానోపాధ్యాయులు రమణ, గంగాధర్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. Yes. Weight increases or decreases in obesity? Huh? Increase or decrease? Increases. So why the weight increases? We have got skin is there. So the total body weight is dependent on our skin, subcutaneous fat, muscles and bones and internal organs. All these constitute body weight. Is it not? So 15% of weight is because of skin, another 15% is because of fat, another 15% is because of muscles. So all they become 45%. Another 5% is internal organs. 50% of weight is given by muscles. Bone is 15%. So all these are fixed one. Internal organ weight is fixed one, and muscle is fixed, bone is fixed. But what is changing? Yes, can our skin increases weight? Can our skin as well as bone or muscles every day increases? Only during developmental stages it increases. పోతంగల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి ఆర్డబ్ల్యూఎస్ డిఈ మున్నినాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పోతంగల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న 10 కీలక అంశాలపై అధికారులతో మండల ప్రత్యేక అధికారి మున్ని నాయక్ సమీక్ష నిర్వహించారు. అనంతరం పోతంగల్ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని తెలుసుకున్నారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. పాఠశాలలో తాగునీరు, టాయిలెట్ల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ కె గంగాధర్, మండల విద్యాధికారి లోలశంకర్, ఎంపీడీఓ చందర్, ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ఏఏలు ధనరాజ్, సాయిలు, ప్రిన్సిపల్ సాయిలు, నాయకులు హనుమన్లు, ఉప సర్పంచ్ నబీ తదితరులు పాల్గొన్నారు. ఈ వీక్లో ఏం చేస్తున్నాము, ఏం చేయాలా, గ్రామ పంచాయతీ వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు, మనం ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్ ఒక ఉద్దేశము. వీక్లీ మీరు మీటింగ్ తీసుకున్నారు ప్రతి శుక్రవారము, ప్రతి గురువారం ఇట్లా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ వైజ్ అన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని మేడం సబ్మిట్ చేయడం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ జెడ్పిహెచ్ఎస్ బాలురా స్కూళ్ళు ఇక్కడ చూడడం జరిగింది. లంచ్ వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు చూసినాం. అక్కడ ఏంటంటే కొద్దిగా మిడ్ డే మీల్స్లో కొద్దిగా ఈరోజు మెనూ ప్రకారం ఇది లేకుండే చెప్పడం జరిగింది. అలాగే అమ్మాయిల టాయిలెట్స్ అంటే ఓపెన్లో ఉన్నాయి, ఆ ఓపెన్ కూడా ఏంటంటే మేడం గారికి మేము సబ్మిట్ చేస్తాము. పైన స్లాబ్ లేకుండానే అమ్మాయిలు యూజ్ చేస్తున్నారు. తప్పుడు కేసు పెట్టి తనను 4 ఏళ్లుగా వేధింపులకు గురి చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సత్యం తన వైపు ఉండడం, దేవుడి దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే తమకు ఎంతో నమ్మకం. కాలినడకన స్వామివారిని దర్శించుకొని మొక్కు తీర్చుకునేందుకు వచ్చానన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులకు మంగళహారతి ఇచ్చి సాంప్రదాయబద్ధంగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ తప్పుడు కేసు పెట్టి 4 ఏళ్లుగా వేధింపులకు గురి చేశారన్నారు. కానీ సత్యం నా వైపు ఉండటం, దేవుడి దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో నమ్మకమని, కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా మా కుటుంబం, జాగృతి కుటుంబ సభ్యులు మొక్కు తీర్చుకోవడానికి వచ్చామన్నారు. ఆంధ్రాలో ఉన్న మా శ్రేయోభిలాసులు, మా మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. త్వరలోనే ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానని కవిత చెప్పారు. ఆంధ్ర అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారో, మరి ఆ దేవుడి దయ వల్ల
సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ చెప్తా 3 o'clock. థ్యాంక్ యూ. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. మాదక ద్రవ్యాల అలవాటు ఓ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది. కన్న కొడుకు గంజాయి అలవాటుతో డబ్బుల కోసం వేధిస్తున్నాడనే బాధతో చివరికి ఓ తండ్రే అతన్ని గొడ్డలితో నరికి చంపిన విషాద ఘటన ఇందల్వాయి మండలంలో జరిగింది. ఇందల్వాయి మండలం నల్లవేలి గ్రామానికి చెందిన కొత్తగొల్ల కిషన్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 23 ఏళ్ల వయసు గల ఆయన చిన్న కుమారుడు భానుప్రకాష్ గత కొంతకాలంగా గంజాయి అలవాటుకు బానిసయ్యాడని గ్రామస్తులు చెబుతున్నారు. డబ్బుల కోసం తరచూ తండ్రిని వేధించడం, ఇంట్లో కలహాలు జరగడం వల్ల కుటుంబంలో అశాంతి నెలకొంది. కొడుకును మంచి మార్గంలోకి తీసుకురావాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తండ్రి తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం వేకువజామున ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం చోటు చేసుకోగా ఆవేశానికి లోనైన తండ్రి కిషన్ గొడ్డలితో కొడుకు భానుప్రకాష్పై దాడి చేసి హత్య చేశాడు. ఘటన అనంతరం కలత చెందిన కిషన్ స్వయంగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాదక ద్రవ్యాల వ్యసనం ఒక కుటుంబాన్ని ఎలా విషాదంలోకి నెట్టిందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. గ్రామం నందు కొత్తగొల్ల భానుప్రకాష్ అనే వ్యక్తి సుమారు 20 సంవత్సరాలు ఉంటాయి, క్యాస్ట్ బై గోల్ల. అతని యొక్క తండ్రి కొత్తగొల్ల కిషన్ సుమారు 59 సంవత్సరాలు ఉంటాయి. ఆయన వ్యక్తి గొడ్డలతో నరికి చంపేసిందని చెప్పి దరఖాస్తు ఇస్తే దర్యాప్తులో భాగంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ పిటిషన్ కూడా డిసీడ్ యొక్క మదర్ అయినటువంటి కొత్తగొల్ల లక్ష్మి దరఖాస్తు ఇచ్చింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. కొంచెం ఆ గొడవలో భాగంగా నిన్న సాయంత్రం గొడవ అయిన తర్వాత అతను గొడ్డలతో వాళ్ళ కొడుకుని చంపేసి పారిపోవడం జరిగింది. ఈ విషయంలో కూడా వీళ్ళ తల్లి కూడా యాక్చువల్గా వీళ్ళ బిడ్డ ఇంటికి చక్రాన్పల్లి వెళ్ళిపోయింది. ఆమెకి ఈ విషయం తెలిసి వచ్చి దరఖాస్తు ఇస్తే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది.
రాబోయే 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కందకుర్తి పుష్కర ఘాట్లను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి వద్ద గల గోదావరి పుష్కర ఘాట్లను సందర్శించి పర్యవేక్షించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఘాట్ల ఏర్పాటు, మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, పుష్కర ఘాటుకు వచ్చి వెళ్లే రోడ్లు, పార్కింగ్ సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే నీటిలో మునిగి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే గ్రామస్తులతో మాట్లాడి గత పుష్కరాల్లో ఎదురైన లోటుపాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు పార్కింగ్ సమస్యలు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, రెంజల్ ఎస్ఐ కె చంద్రమోహన్, కందకుర్తి సర్పంచ్ మహమ్మద్ కియాజుద్దీన్, ఉప సర్పంచ్ నాగేష్ ఇతరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి, వినికిడి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. బోధన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు డ్రైవర్లకు లయన్స్ క్లబ్ సహకారంతో ఉచిత కంటి, వినికిడి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ బెనిటా జాన్, ఆడియాలజిస్ట్ బిపిన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి, చెవి పరీక్షలు చేశారు. అంబులెన్స్, ఆర్టీసీ, స్కూల్ బస్సు, ఆటో డ్రైవర్లకు ఈ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 100 మంది డ్రైవర్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు భద్రతలో డ్రైవర్ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. డ్రైవర్లకు కంటి, వినికిడి సమస్యలు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటనారాయణ, లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు బసవేశ్వరరావు, లయన్స్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు. ఐ టెస్ట్ చెకప్ చేయించుకున్నారు. అందరు కూడా అర్హులు ఉన్నవారు అందరూ కూడా వారికి కళ్ళద్దాలు అందజేయడం జరుగుతున్నది. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఎందుకు మనము ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐ టెస్ట్ చేయిస్తున్నాం అంటే, రోడ్డుపై ప్రమాదాలు ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు, అది సెల్ ఫోన్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, లేదంటే కనిపించకపోవటం కానీ, రకరకాల కారణాలు ఉంటాయి. సో ఐ సైట్ ఖరీదుగా లేకపోవటం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా సూక్ష్మ విషయం. దీన్ని డీజీ గారు వారు కనుగొని అసలు ప్రమాదాల కారణంలో ఇది కూడా ఒక కారణం, రీజన్. ఐసైట్ కూడా కనపడకపో ఉండటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయనే విషయాన్ని దృష్టిలో తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా మా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారికి అందుబాటులో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్, ఇటువంటి వాటి ఎన్జిఓస్ వీరి ఆధ్వర్యంలో కూడా మనం సాధ్యంత వరకు ఈ కార్యక్రమం ఇంకా మీరు రెస్పాన్స్ బాగా వస్తే ఇంకా కంటిన్యూ కూడా చేస్తాం. వారి సహాయం తీసుకుంటాం. లయన్స్ క్లబ్ వాళ్ళు సహాయం తీసుకుంటే, అవసరం అనుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా మా అందరికి కూడా అవసరం ఉందంటే మళ్ళీ కూడా ఇంకొకసారి కూడా మేము ఆ రకమైన సహాయం వారి దగ్గర నుంచి కూడా తీసుకుంటాము. మీరు అందరూ కూడా మన పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఐ టెస్ట్ తీసుకొని కళ్ళద్దాలు కూడా ఉచితంగా ఇస్తారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బోధన్ పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విజేత జూనియర్ కళాశాల, ఉషోదయ విద్యా వికాస్ జూనియర్ కాలేజీలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయా లేదా అని గమనించారు. పలు కేంద్రాలలో లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోధన్ పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి తనకు వివరాలు తెలియజేయాలని డిఐయుఓ రవికుమార్ను ఆదేశించారు. గురువారం ఫస్ట్ ఇయర్ గణితం 1B, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష జరగగా ఆయా కేంద్రాలలో పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య గురించి కలెక్టర్ ఆరా తీశారు.
నిజామాబాద్ జిల్లాలో గురువారం మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి కాపీయింగ్ చేస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. మొదటి సంవత్సరం మ్యాథ్స్ 2B, జియాలజీ, హిస్టరీ, వొకేషనల్ పరీక్షలు ప్రశాంతంగా జరగగా 97% విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. కాగా డిష్పల్లి మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం 536 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని తెలియజేశారు. మొత్తం 17,637 మంది విద్యార్థులకు గాను 17,101 మంది హాజరయ్యారని తెలియజేశారు. రాబోయే రంజాన్ పండుగను పురస్కరించుకుని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య నగరంలోని నెహ్రూ పార్క్, షమ్ముని గుడి, హైమాది బజార్, కిల్లా రోడ్డు, బోధన్ బస్టాండ్ పరిసర ప్రాంతాలను కాలినడకన కలియ తిరిగారు. రాబోయే రోజులలో వివిధ వ్యాపారస్తులు నెలకొల్పే షాపుల గురించి వివరాలు సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకున్నారు. వ్యాపారస్తులకు వ్యాపార సముదాయాలు నెలకొల్పడానికి స్థలాన్ని ఏ విధంగా కేటాయించాలి, ఏ ప్రదేశంలో కేటాయించాలి, ట్రాఫిక్ జామ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాపారస్తుల యొక్క వివరాలు సేకరించాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు ఉండే విధంగా, ప్రజలకు తగు సూచనలు ఇచ్చే విధంగా పోలీస్ శాఖ తరపున సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని, పార్కింగ్ యొక్క వివరాలు సంబంధిత ట్రాఫిక్ అధికారులకు, లా అండ్ ఆర్డర్ అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ, నిజామాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, 1 టౌన్ SHO రఘుపతి, టౌన్ సర్కిల్ సిఐ శ్రీనివాసరాజ్, 2వ టౌన్ SHO ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు లేకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ బైకన్ జమున మహేష్, ఉప సర్పంచ్ చిల్వేరి భూమేశ్వర్ తక్షణ చర్యలు చేపట్టారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో గురువారం కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. దీంతో రాత్రి వేళల్లో కాలనీవాసులకు సౌకర్యవంతంగా మారడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నెల్ల రమేష్, బందెల రాజు, అంకడి శేఖర్, చెలివేరి లక్ష్మి కాలనీవాసులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో సిపిఐ మాస్లైన్ నాయకులు స్వర్గీయ రవణ 10వ వర్ధంతి సభకు సంబంధించిన గోడల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం, TUCA జిల్లా అధ్యక్షుడు ఎం ముత్తెన్న మాట్లాడుతూ కామ్రేడ్ రవణ సుమారు 40 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి దేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంత కోసం చివరి వరకు పోరాడిన నాయకుడని అన్నారు. విప్లవకారులు ఐక్యంగా పనిచేస్తూ ప్రజాపంతాను మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. విప్లవోద్యమ నిర్మాత, ఆదర్శ కమ్యూనిస్టు అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ 10వ వర్ధంతి సభ ఈ నెల 10న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుందని తెలిపారు. ఈ సభకు విప్లవ శ్రేణులంతా అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్, నాయకులు ఏపీ గంగన్న, యు రాజన్న, జె శేఖర్, గంగాధర్, ఈ రమేష్, సాయిలు, సునీత, పద్మ, PDS నాయకులు డి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. పోతంగల్ మండలంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోనేరు శశాంక్ సహకారంతో బీజేపీ నాయకులు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాన్స్వాడ నియోజకవర్గ సీనియర్ నాయకుడు ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డి సాయిలు, నాయకులు పుల్లెల మోహన్ రావు, కోటగిరి, రుద్రూర్, బీజేపీ మండలాల అధ్యక్షులు నవీన్, హరికృష్ణ, పోతంగల్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాజు పటేల్, మండల సీనియర్ నాయకులు డి మక్కయ్య, మోస్రా మండల పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూళ్లలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో NRI కోనేరు శశాంక్ ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మోస్రా సర్పంచ్ భూపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ సురేష్ గౌడ్, గోవూరు HM MEO నాగరాజ్, మోస్రా HM సాయిలు, చింతకుంట HM మధుసూదన్, ఉపాధ్యాయులు హనుమన్లు, లింగం, వినోద్, శివ, హరి, నవీన్ పాల్గొన్నారు. భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా సరైన విప్లవ పంతాను ముందుకు తీసుకెళ్లేందుకు చివరి దాకా పోరాడిన విప్లవ యోధుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అని, ఆయన స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ 10వ వర్ధంతి సభ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వి ప్రభాకర్ మాట్లాడుతూ రవణ దాదాపు 40 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. ఈ నెల 10న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రవణ వర్ధంతి సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్మికులు, కర్షకులు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, నిజామాబాద్ రూరల్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, డివిజన్ నాయకులు దామోదర్, బాబన్న, కిషోర్, అనీస్, ఎం సాయిరెడ్డి, మండల నాయకులు ఎం లింబాద్రి, ఎం నారాగౌడ్, ఈ రమేష్, జె బాలరెడ్డి, పి రమ, ఆర్ పుష్పలత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నగర అధ్యక్షుడు మల్లమారి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ నెల 30న నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల సాగుభూమి కేటాయించాలని కోరారు. జీవో నంబర్ 58, 59 ప్రకారం పట్టాలు ఇచ్చి వాటిని అమ్ముకునే హక్కు కల్పించాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% ఉచిత విద్య అమలు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్కు 15,000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20,000 కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోసాని, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు సమదన, కవిత, గంగమణి, సునీతతో పాటు ఇతరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తప్పని పరిస్థితుల్లో ఎంచుకున్న సెక్స్ వృత్తిని భవిష్యత్ తరాలకు పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు. వారి హక్కులు, భద్రత కోసం పోలీస్ శాఖ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా. ఇందల్వాయి ఏకలవ్య మోడల్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్. ప్రిన్సిపల్తో సహా 4గురిపై సస్పెన్షన్ వేటు. విద్యార్థి ఆత్మహత్య ఘటన తనను ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన కలెక్టర్. నిజామాబాద్ నగరంలో నూతన హంగులతో మరో వస్త్ర షోరూం ప్రారంభం. దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రఖ్యాతిగాంచిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంను ప్రారంభించిన ప్రముఖ నటి నిధి అగర్వాల్. అన్ని వయసుల వారి అభిరుచులకు అనుగుణంగా అనేక వెరైటీలను అందించడం తమ ప్రత్యేకత అని ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం వెల్లడి. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మత్తు పదార్థాల అలవాటు. గంజాయికి బానిసైన యువకుడు. డబ్బుల కోసం వేధించడంతో భరించలేక కన్న కొడుకునే గొడ్డలితో హతమార్చిన తండ్రి. ఇందల్వాయి మండలంలో విషాద ఘటన. తప్పుడు కేసులతో 4 ఏళ్లు వేధింపులకు గురి చేశారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన. సత్యం తన వైపు ఉండడంతో డిశ్చార్జ్ చేసిందని మొక్కులు చెల్లించుకునేందుకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన కవిత వెల్లడి. విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ భారతి న్యూస్.